హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లు కర్రీస్ అవ్వకపోయినప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టేస్తే హెల్త్కి మంచిదే, మనకి కూడా పని కూడా తక్కువగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ చేసింది బీట్రూట్ రైస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ రైస్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే పద్ధతి చూసి మీరు ఇంటికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ వేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోద్ది దగ్గరికి క్యారెట్. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. చిన్న పసుపు వేసుకోండి. ఇలా కలపండి. కలిపి కాసేపు మూత పెట్టేసి ఉంచండి. క్యారెట్ వేగిపోయింది దగ్గరికి. నేను ఒకటి కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మెత్తగా అయిపోయింది. క్యారెట్ తొందరగా కుకింగ్ అయిపోద్ది, వెయిట్ చేయాల్సిన పని లేదు. పెప్పర్ పౌడర్ వేసాను, బ్లాక్ పెప్పర్. కారం వేయం కదా, మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఏదో చేసేస్తాం అనుకుంటే అన్ని రకాలు వేసుకుంటేనే అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను, కొంచెం. అది బాగా దగ్గరికి అయిన తర్వాత రైస్ వేసి కలిపేయడం. అందులో రైస్ ముందుగా చల్లారనివ్వాలి. ఒక కంచంలో వేసుకొని బాక్స్ పెట్టేస్తున్నాను. అందులో వేసి ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఉందని ఒకటి వేసేసిపోయాను అందులో పైన. ఓకే ఫ్రెండ్స్, బాయ్.